అమావాస్య శుక్రవారం కలిసి వచ్చినప్పుడు ఇంటి యజమానికి బాగా డబ్బులు రావాలంటే, సంవత్సరం అంతా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇంటి హాల్లో నైరుతి మూల ఒక గాజు గ్లాసు ఉంచండి. ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి రాళ్ల ఉప్పు కలపండి. రోజంతా ఆ గ్లాసులో నీళ్లు అలాగే ఉంచండి. మర్నాడు శనివారం ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి. ఇలా చేస్తే నైరుతి దిక్కు అనేది ఇంటి యజమానికి సంబంధించిన దిక్కు కాబట్టి, ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రియం కాబట్టి, శుక్రవారంతో కూడిన అమావాస్య రోజు చేసే ఈ పరిహారం వల్ల ఇంటి యజమానికి అద్భుతంగా ధనలాభం కలుగుతుంది. అలాగే అమావాస్య శుక్రవారం కలిసి వచ్చిన రోజు సాయంకాలం పూట మీ గుమ్మం ముందు 5 గంటల 15 నిమిషాల మధ్యలో నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్య ప్రాంతంలో ఒక శక్తివంతమైన దీపాన్ని వెలిగించాలి. అదే గోధుమల దీపం. సాయంకాలం ఈ సమయంలో మీ గుమ్మం ముందు ఒక విస్తరిని కానీ, ఒక అరిటాకు కానీ ఉంచి, లేదా ఒక పళ్ళెం ఉంచి దానిలో గోధుమలు పోసి, ఆ గోధుమల మీద ఒక మట్టి ప్రమిద కొత్తది ఉంచండి. ఆ కొత్త మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అలా దీపాన్ని వెలిగిస్తే దీన్ని ధనదీపం అనే పేరుతో పిలుస్తారు. అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా గోధుమల కుప్ప పోసి దాని మీద కొత్త మట్టి ప్రమిదను పెట్టి ఈ ధనదీపాన్ని వెలిగించండి. సాధ్యమైనంత ఎక్కువసేపు ఈ దీపం వెలిగేలాగా చూడండి. మర్నాడు శనివారం రోజు ఆ దీపం కింద ఉన్నటువంటి గోధుమలు గోమాతకు ఆహారంగా తినిపించండి, లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యండి. ఇది చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంవత్సరం పాటు ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే శుక్రవారం